జ్యోతి, తారక్, నీలవేణి అందర్నీ తీసుకుని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాను. కానీ లాస్ట్ మినిట్లో కాదంబరి వచ్చి చాలా పెద్ద గొడవ చేసింది. రిజిస్టర్ అవ్వలేదమ్మా, ఆగిపోయింది. నీలవేణి చాలా టెన్షన్ అయిపోయింది. అందరూ నన్ను నమ్మించి మోసం చేశారని చాలా ఫీల్ అయింది. పెళ్లి పత్రిక చూసి అందులో ఉన్న డీటెయిల్స్ అన్నీ చూసి నువ్వే అవన్నీ ఇచ్చావని తనకి తెలిసిపోయిందమ్మా. ఇప్పటికి వివరంగా మాట్లాడే పరిస్థితిలో లేను. నేను తర్వాత కాల్ చేస్తానమ్మా. బాయ్. ఏంటండి ఇలా అయ్యింది? అంకుల్ చెప్పేది చూస్తుంటే నీలవేణి మన ఇద్దరి మీద చాలా కోపంగా ఉందనుకుంటా. తను మనల్ని చాలా నమ్మింది. నన్ను తన తోడబుట్టిన అక్కలాగా ఎంతో ప్రేమగా నాతో నడుచుకుంది. సరే, జరిగిందేదో జరిగింది. ఒకసారి ఫోన్ చేయి. అవసరమైతే ఒకసారి నేరుగా వెళ్ళి కలిసొద్దాం. సరేనండి. కట్ చేస్తుందండి. సరే, మళ్ళీ ఒకసారి ట్రై చేయి. మళ్ళీ కట్ చేస్తుందండి. మనిద్దరి మీద చాలా కోపంగా ఉందనుకుంటానండి. ఎలాగైనా వాళ్ళ ఇంటికే కదా వెళ్ళుంటారు. ఇంటికే వెళ్ళి మాట్లాడొద్దాం. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళామంటే కాదంబరి అమ్మ మనల్ని చంపేస్తుంది. నువ్వు చెప్పింది కరెక్టే. వాళ్ళ కోపాలు కాస్త తగ్గని, ఆ తర్వాత వెళ్ళి చూద్దాం. సరేనండి. నాన్న, అమ్మకి ఈ విషయం ఎలా తెలిసిందే? అదేనమ్మా, నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ అమ్మ అక్కడికి రాకపోయినా కూడా నీలవేణి రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్ చేసి ఉండేది కాదనుకుంటా. కరెక్ట్ కాంచనా, నువ్వు కూడా నాలాగే షార్ప్గా ఆలోచిస్తున్నావు. మీరు నోరు మూసుకొని ఉండండి. అయినా నాన్న, ఊళ్ళో చాలా మంది డబ్బున్నోళ్ళ ఇంట్లో సెటిల్ అవ్వడానికి ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. కానీ నీలవేణి చాలా ఓవర్ చేస్తుంది. అయినా ఇప్పుడు ఇంటికెళ్ళాక అమ్మని ఎలా మేనేజ్ చేయాలి నాన్న? మనం ఇంత కష్టపడినందుకు కనీసం రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటే బాగుండేది. అది కూడా జరగకుండా ఆగిపోయింది. ఏమైంది? అందరు ఇలా ఉన్నారు? పెంటైంది నిమిష, మీ అమ్మకి తెలిసిపోయింది. అవునా? అందరూ ఏం మాట్లాడకుండా రండి. తను ఏం మాట్లాడినా మీరెవ్వరూ సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండండి. దానికైతే మీ అమ్మాయి దగ్గర నేను బాగా ప్రాక్టీస్ చేసుకున్నాను మావయ్య. కానీ అత్తయ్యని తలుచుకుంటేనే గుండె తేడా ఆగటం లేదు. అవును నాన్న, అమ్మ ఏమంటారు అని తలుచుకుంటుంటేనే భయం వేస్తోంది. పర్లేదు రండి, ఏం జరుగుతుందో చూద్దాం. తారక్, పదరా. రా నీలవేణి, లోపలికి వెళ్దాం. ఎందుకు అనవసరంగా అందరూ టెన్షన్ పడుతున్నారు? ఇన్ని రోజులు ఇది కాదంబరి ఇల్లు, నన్ను కాదు అని ఈ ఇంట్లో ఏది జరగదు అనుకున్నాను. కానీ మేమంతా ఒక కుటుంబం, నువ్వు ఎప్పుడు ఒంటరిదానివే అని నా నెత్తి మీద మొట్టికాయలు కొట్టినట్టు కొట్టకుండానే ఈరోజు చేసి చూపించారు కదా. ఆఫీస్కి వెళతారా అని మిమ్మల్ని అడిగితే ఈరోజు ఏదో ముఖ్యమైన మీటింగ్ ఉందని, వేరే ఏ పని నాకు చెప్పకు అని పొద్దున్నే షార్ప్గా సమాధానం చెప్పారు కదా. ఆ నీచమైన పని చేయడం కోసమే కదా. ఎవ్వరికి ఎటువంటి అనుమానమే రాకుండా హై క్లాస్ యాక్టింగ్ చేశారంతా. ఇదిగో ఇక్కడ నిలబడున్నారే నా ప్రియమైన అల్లుడు గారు, ఈయన ప్రేమను చూసి అట్టే పొంగిపోయాను నేను. గుమ్మం దగ్గర నా చెప్పులు తీసుకొచ్చి పెట్టడం, కార్ స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేసి పెట్టడం, అబ్బబ్బబ్బబ్బా
ఏం యాక్టింగ్? ఈ అత్తయ్య మీద ప్రేమను కురిపించింది ఇందుకేనా? ఛీ! అందరూ కలిసి అందంగా ఒక డ్రామా రాసి దాన్ని పర్ఫెక్ట్ గా అమలు కూడా చేశారు. అది నేను ఈ ఇంట్లో ఉన్నప్పుడే ఇదంతా చేశారు. ఇన్ని రోజులు కాదంబరి అంటే గొప్పగా అది ఇది అని ఏవేవో అనుకున్నాను. చిచ్చి, నీకంత సీన్ లేదు, నువ్వొక పిచ్చి దానివి అని చెప్పుతో కొట్టినట్టు చేసి చూపించారు కదా అందరూ. అలాంటిదేం లేదమ్మా. మరెలా బంగారం చెప్పు? నాకు తెలియకుండా ఈ ఇంట్లో రిజిస్టర్ మ్యారేజ్ జరగబోతోంది. అది నీకు ముందే తెలుసు, కానీ నువ్వు నాతో చెప్పలేదు. అంటే అన్న పైసలకి కూడా కాదంబరికి ఈ ఇంట్లో మర్యాద అనేదే లేదు, అంతేగా? అమ్మ నిమిషా, నువ్వు లోపలే అన్ని పనులు చేస్తావని నాకు తెలుసు, కానీ అది నా మీదే చూపిస్తావని అనుకోలేదమ్మా. సరే, వాళ్లతో వెళ్లకుండా తప్పించుకున్నావు, కానీ అమ్మా వీళ్ళంతా ఇలా ప్లాన్ చేశారు అని ఒక్క మాట నాతో చెప్పొచ్చు కదా? లేదు, చెప్పు. ఎందుకంటే మీరంతా ఒక గ్రూప్. ఇలా గ్రూపుగా ప్లాన్ చేయడం ఇదే మొదటిసారా, లేదా చాలా రోజులుగా జరుగుతుందా? లేదమ్మా, అది నోర్మోయ్! లేదమ్మా గీదమ్మా అని సమాధానం చెప్పాలని చూడుకో. ఈ కాదంబరి అంటే ఏమనుకున్నారు? జరిగింది పెళ్లే కాదని నేనంటున్నాను. దాన్ని రిజిస్టర్ చేయడానికి మీరందరూ గుంపుగా కలిసి మరీ వెళ్లారు. ఒక్క 10 నిమిషాలు లేటుగా వచ్చిండుంటే మొత్తం అయిపోయిండేది కదా. ఏదో సాధించినట్టు గొప్పగా ఇంటికి తిరిగి వచ్చుండేవాళ్ళు కదా. ఏంటి టీం లీడర్ అలా చూస్తున్నారు? చాలా అందంగా పెళ్లి పత్రికని కొట్టించారనుకుంటాను. కాదంబరి, నువ్వు కాస్త కోపం తగ్గించుకో, తర్వాత ఏదైనా మాట్లాడదాం. ఇలా చూడండి, ఇక మీదట మాట్లాడడానికి ఏమీ లేదు. మీరందరూ ఒక టీం అని నిర్ణయించేశారు కదా. కళ్ళు తెరిచున్నప్పుడే ఇంత జరుగుతుందంటే ఇక మీదట ఇంకేమేం జరుగుతుందో. అదేం చేస్తుందిలే, కాసేపు ధూమ్ధామ్ అని అరుస్తుంది, ఆ తర్వాత అంత సెట్ అయిపోతుంది. ఎందుకంటే హీరో వస్తారు కదా, ఈ హీరో వచ్చి ఏదో ఒక కౌంటర్ ఇస్తారు, ఆ తర్వాత మీరందరూ ఆయన వెనకాలే వెళతారు.